హాయ్, కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు వచ్చి ఫిబ్రవరి 18 వెన్స్డే. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, ఎవ్రీ థర్స్డే సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. సో మనం ఈరోజు సెన్సెక్స్ స్ట్రైక్స్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఆప్షన్ సెల్లింగ్ చేసి అందులో ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. డైలీ ట్రేడింగ్ చేసిన వాళ్ళైతే ఈరోజు వీడియో కంపల్సరీ చూడండి ఫుల్గా. సో నిన్న యూఎస్ మార్కెట్స్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయినాయి, జస్ట్ 30 పాయింట్స్ పాజిటివ్ ఫ్లాట్గా ఓపెన్ అయినాయి. తర్వాత డౌ జోన్స్ ఫ్యూచర్స్ యూఎస్ మార్కెట్స్ కూడా చూడండి మీరు ఇక్కడ ఫిబ్రవరి 18 పాజిటివ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్లో ఉన్నాయి. తైవాన్ మార్కెట్ 2-3 అయితే ఈరోజు ఓపెన్ అవ్వాలి, హాలిడే అనుకుంటా. రిమైనింగ్ ఓపెన్ అయిన మార్కెట్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనది గిఫ్ట్ నిఫ్టీ, అంటే మన నిఫ్టీ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ కింద ట్రేడ్ అవుతుంది, అదైతే పాజిటివ్లోనే ఉంది. సో ఒక్కసారి మనం నిన్న మార్కెట్లో హై చూడండి. నిన్న మార్కెట్ ఆల్మోస్ట్ హైకి ఈరోజు ప్రీ మార్కెట్ ఓపెన్ అయింది. సో నిన్నటి మార్కెట్ హై బ్రేక్ చేసుకుని కానీ పైకి వెళ్ళిందంటే ఈరోజు మార్కెట్ మన నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 25,800 అక్కడికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ నా ప్రీవియస్ వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా గ్యాప్ డౌన్ అయినప్పుడు ఫామ్ అయ్యే గ్యాప్స్ని మార్కెట్ కమింగ్ డేస్లో గ్యాప్స్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇదే గ్యాప్ థియరీ. మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ గ్యాప్స్ మిగిలిపోయి ఉంటాయో వాటిని మార్కెట్ కంప్లీట్ చేసుకుని ఆ గ్యాప్స్ టాప్ పొజిషన్ బాటమ్ పొజిషన్ దగ్గర రెసిస్టెన్స్ సపోర్ట్స్ తీసుకుంటుంటుంది. నెక్స్ట్ మొన్న ఫ్రైడే మనకి ఇంత గ్యాప్ డౌన్లో మార్కెట్ ఓపెన్ అయ్యి ట్రెండింగ్ మార్కెట్ డేస్లో క్లోజ్ అయింది కదండి. తర్వాత మండే మార్కెట్ వచ్చి చూడండి, ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, 25,413 దగ్గర కొట్టి పైకి వెళ్ళింది. అది మండే ఓపెనింగ్. మండే క్లోజింగ్ వచ్చి ఫ్రైడేస్ హైని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయిందండి. సో మండేస్ క్లోజింగ్ ఫ్రైడే హైని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయింది. ట్యూస్డే క్లోజింగ్ వచ్చి మండే హైని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయింది. చూసారా? సో ఇది మండే, ఇది ట్యూస్డే హై మండే హై బ్రేక్ చేసుకెళ్ళిపోయింది. ఫ్రైడేది మండే బ్రేక్ చేసింది, ఈరోజు వెన్స్డే. సో ఈరోజు మార్కెట్ కానీ ట్యూస్డే హై బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయిందంటే నిన్నటి హై 25,800కి మార్కెట్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోద్దండి. సో మనం మార్కెట్లో ఈరోజు మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, దాన్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్తేనే పైకి వెళ్తుంది, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తే కిందకి వెళ్ళిపోద్ది. సో మనం బోత్ డైరెక్షన్స్లో సెన్సెక్స్లో పొజిషన్స్ ఒక 500 or 600 గ్యాప్ ఇచ్చుకుని యాడ్ చేసుకున్నాం. చూడండి 83,400 ఉంది సెన్సెక్స్. నేను అక్కడ నుండి 84,200 కాల్ యాడ్ చేసా. పైన ఉన్నవి కాలు, కింద ఉన్నవి పుట్స్. అర్థం చేసుకోండి, అంటే 800 పాయింట్స్ ఏవేలోకి వెళ్ళిపోయి 40 రూపీస్ స్ట్రైక్ కాల్ యాడ్ చేసా. మనం దాన్ని సెల్ చేయాలంటే ఫస్ట్ మనకి మార్జిన్ బెనిఫిట్ రావాలి కాబట్టి 3 రూపీస్ కానీ 4 రూపీస్ కానీ స్ట్రైక్ని యాడ్ చేసుకుని అంటే బై చేసి దీన్ని సెల్ చేస్తాం. అప్పుడు మనకి ఇదిగో 60,000లో మనం దీన్ని సెల్ చేసేయచ్చు, లేదంటే 1,50,000 కావాలి. దాని గురించి ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగా దూరం వెళ్ళిపోయి 4 రూపీస్ 5 రూపీస్ స్ట్రైక్ బై చేస్తారు, 40 రూపీస్ 50 రూపీస్ స్ట్రైక్ సెల్ చేస్తారు మార్జిన్ బెనిఫిట్ కోసం. సో మనం ఫస్ట్ అయితే ఒక డైరెక్షన్లో కాల్ సెల్ చేసా. ఇప్పుడు కిందకి వచ్చాక పుట్ సెల్ చేస్తాం. పుట్స్ కూడా నేను 40 రూపీస్ పుట్ ఏముందో తీసుకుంటున్నా. ఇప్పుడు మార్కెట్ అయితే 83,500 దగ్గర ఉంది కదండి. పుట్టు నేను 82,500 అంటే 1,000 పాయింట్స్ కిందకి వెళ్ళిపోయి పుట్స్ సెల్ చేస్తున్నా. కాల్ అయితే 800 పాయింట్స్ డిస్టెన్స్ తీసుకున్నాం. పుట్టికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా పాయింట్ తీసుకున్నాం, ఎందుకంటే మార్కెట్ ఇంకా కింద పడాలి. ఇప్పుడు మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్లో ఉంది నిన్నటి హై దగ్గరలో. సో అందుకని కాల్స్ కొంచెం హై ప్రైస్ తీసుకోవచ్చు, ఎందుకంటే కింద పడేటప్పుడు కాల్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని పుట్స్ యాడ్ చేసుకుంటాం. మార్కెట్లో నేను నిన్నటి వీడియో చూడలేని వాళ్ళు చూడండి. మన నిఫ్టీ ఎక్స్పైరీ మార్కెట్ని ఒక రెక్టాంగిల్ బాక్స్లో మనం ప్యాక్ చేసి పైన కింద సెల్ చేసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఈరోజు కూడా సెన్సెక్స్ మనకి మార్కెట్ ఏ డైరెక్షన్లో తెలియదు కాబట్టి 2 డైరెక్షన్లో సెల్ చేసి 2 స్టాప్ లాస్ పెడతాం. ఏది హిట్ అవుతే అది మనకి స్టాప్ లాస్ హిట్టే బయటకు వచ్చేస్తుంది. రిమైనింగ్ డైరెక్షన్లో ఏదైతే పాజిటివ్లో ఉందో దానికి ఎక్స్ట్రా స్ట్రైక్స్ యాడ్ చేసుకుంటాం. మార్కెట్ అయితే కింద ఫాలో అవుతుంది, ఓపెన్ అయ్యి ఫాలో అవుతుంది. సో పుట్స్ నెగిటివ్లోకి వెళ్తున్నాయి నాకు, అందుకని నేను కాల్స్ ఇంకా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒకసారి డైలీ చూస్తాం కదా మనం అన్ని సెక్టర్స్ ఎలా ఉన్నాయని చూడొచ్చు. ఎన్ఎస్సిలో 1,300 స్టాక్స్ అయితే పాజిటివ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని సెక్టర్ గ్రీన్లో ఉన్నాయండి. మెయిన్గా నిఫ్టీ ఐటీ సెక్టర్ మాత్రం మళ్ళీ రెడ్లోకి వెళ్ళింది. సో ఐటీ సెక్టర్ మళ్ళీ మార్కెట్ని కిందకి డ్రాగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. రిమైనింగ్ బ్యాంకింగ్ సెక్టర్ కానీ నెక్స్ట్ మెటల్స్ కూడా రెడ్లో ఉంది. ఐటీ అండ్ మెటల్స్ రెడ్లో ఉన్నాయి, మిగతా ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి గ్రీన్లో ఉన్నాయి. ఈ ఐటీ సెక్టర్ రెడ్లో ఉండడం వల్ల నిఫ్టీ మనకి కొంచెం ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది,
ఏదైతే నెగిటివ్లోకి ఉందో అంటే పుట్స్ నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి నేను పుట్స్ యాడ్ చేయట్లా, ఏదైతే పాజిటివ్లో ఉందో దాన్ని యాడ్ చేస్తున్నా. కాల్స్ పాజిటివ్లో ఉన్నాయి, అక్కడ నుండి నేను ఇంకొక 100 పాయింట్స్ కిందకు వచ్చి 84,000 కాల్ యాడ్ చేసా, 84,200 యాడ్ చేసా. చూడండి 84,100, 84,000, 84,200 అన్నీ యాడ్ చేసా. మనం అయితే ఎందుకంటే మార్కెట్ కింద ఫాలో అవుతుంది, కాల్స్ ప్రీమియం పడిపోతున్నాయి, పుట్స్ ప్రీమియం పెరుగుతున్నాయి. మళ్ళీ పుట్స్లో మనం ఇప్పుడు యాడ్ చేసాం అనుకోండి లాసుల్లోకి వెళ్తుంది అది. అందుకని ఏదైతే ప్రాఫిట్లో ఉందో దాంట్లో ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, ఏదైతే నెగిటివ్లో ఉందో దానికి ఒక స్టాప్ లాస్ పెట్టేస్తాం. ఇన్ కేసు మార్కెట్ బాగా ఫాలో అయితే మన పుట్ స్ట్రైక్ బయటకు వచ్చేస్తే ఓకే. అలాగే కాల్స్ కూడా ఇదిగోండి 57లో ఉంది, ఇది దీనికి 86 స్టాప్ లాస్ పెట్టా, 41లో ఉంది దీనికి 85 స్టాప్ లాస్ పెట్టా. స్టాప్ లాస్ పెట్టకపోతే సడన్గా మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మనం అనవసరంగా లాస్ అంటే స్టాప్ లాస్ పెట్టడం వల్ల ఒక లిమిటెడ్ లాస్ ఫిక్స్ అయి ఉంటుంది. స్టాప్ లాస్ పెట్టకపోతే మనం ఎంత లాస్ వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి మ్యాక్సిమం మనం తీసుకునే క్వాంటిటీలో ఇప్పుడు 100 క్వాంటిటీ మీరు సెల్ చేస్తే అందులో అట్లీస్ట్ ఒక 60 క్వాంటిటీ కన్నా స్టాప్ లాస్ పెట్టుకుంటే రిమైనింగ్ 40 క్వాంటిటీని మళ్ళీ మనం కొంచెం మార్కెట్ మన డైరెక్షన్లోకి వచ్చాక దాన్ని ప్యాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాలి, చూడండి 80,000 పుట్టేమో 5.8 రూపీస్ ఉంది, అంటే మార్కెట్ ఇప్పుడు 83,400లో ఉంది కదండి. అక్కడ నుండి 3,500 పైకి వెళ్ళి చూస్తే పుట్టు 87,000 కాల్ ఏమో 2.7 ఉంది, కానీ 80,000 పుట్టేమో 5.7 ఉంది. చూడండి 3,500 పైకి వెళ్ళి 3,500 కిందకి వచ్చి రెండు చూస్తే పుట్స్ ప్రీమియం ఎక్కువ ఉంది. అంటే ఏంటి, అసలు ఆ కాల్స్ ఏమో 2.5 ఉంది, పుట్స్ ప్రీమియం ఎక్కువ ఉంది. అంటే ఇంత మార్కెట్ ఫాల్ అయినా పుట్స్ ప్రీమియం ఆ 5 రూపీస్ ఎందుకు పెరుగుతుందంటే అక్కడ బయింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆ 5 రూపీస్ పుట్ స్ట్రైక్ ఎందుకు బై చేస్తారు మీకు చెప్తున్నా కదా. మనం సపోజ్ నేను పుట్స్ స్ట్రైక్ని సెల్ చేయాలనుకున్నా ఒక 50 రూపీస్ని, దానికి మార్జిన్ బెనిఫిట్ గురించి దూరంగా వెళ్ళిపోయి 4-5 రూపీస్ని బై చేస్తా. అంటే పుట్ సైడ్ కాల్ రైట్ ఈ ఆప్షన్ రైటింగ్ ఎక్కువ జరిగింది అంటే సెల్లింగ్ పుట్ సైడ్. ఎందుకంటే సేమ్ లెవెల్లో 3,500 పాయింట్స్ మనం పైకి వెళ్ళి సెన్సెక్స్లో చూస్తే 2.5 రూపీసే ఉంది కాలు. అదే 3,500 పాయింట్స్ కిందకు వచ్చి పుట్స్లో చూస్తే 5 రూపీస్లో ఉంది. పుట్స్ అంత డౌన్లోది అంత హై ప్రైస్ ఎందుకు ఉందంటే అక్కడ బయింగ్ జరిగింది. అక్కడ బయింగ్ జరిగింది ఎందుకు 5 రూపీస్ది ఎందుకు బై చేస్తారు, 50 రూపీస్ సెల్ చేయాలి కాబట్టి 5 రూపీస్ది మార్జిన్ బెనిఫిట్ కోసం బై చేస్తారు. అంటే మార్కెట్లో పుట్స్ బాగా సెల్లింగ్ జరిగింది, పుట్స్ బాగా సెల్లింగ్ చేశారు అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని అర్థం. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ బుక్ ఎక్కువ పుట్స్ సెల్ చేశారు అంటే ఆటోమేటిక్గా మార్కెట్ పైకి వెళ్తుంది. మార్కెట్ పైకి వెళ్తే వీళ్ళు ఈ పుట్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఈరోజు ట్రేడ్ చేస్తున్నాం. ఇది ఒక ట్రాప్లో మనం ఇరుక్కోకుండా ఇలా అసలు చార్ట్ కూడా చూడకుండా మనం పుట్స్ కాల్స్ సేమ్ లెవెల్ నుండి ఒక 3-4 రూపీస్ స్ట్రైక్స్కి వెళ్ళిపోయి, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇది డిఫికల్టీగా ఉంటుంది, కానీ ఆల్రెడీ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళకి నేను ఇందాక చూపించా కదా సేమ్ లెవెల్లో కాల్ వచ్చి 2.75 ఉంది, సేమ్ లెవెల్లో అంటే సేమ్ డిస్టెన్స్లో పుట్ వచ్చి 5 రూపీస్ ఉంది. అంటే పుట్స్ ఎందుకు ఎక్కువ ప్రైస్ ఉందంటే పుట్స్లో అక్కడ బయింగ్ జరిగింది. సింగిల్ డిజిట్ ఎప్పుడు బై చేస్తారు, ఒక 60 రూపీస్తో 70 రూపీస్తో సెల్ చేయాలంటే 5 రూపీస్తో 4 రూపీస్తో బై చేస్తారు. అలా బయింగ్ ఎదుగుని చూడండి. సో మార్కెట్ ఒకసారిగా పైకి వెళ్తుంది. ఇదైతే మన వీవ్యాప్. ఇన్ కేసు ఈ వీవ్యాప్ని బ్రేక్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్తే 25,800 రెసిస్టెన్స్కి వెళ్ళిపోద్ది. వీవ్యాప్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పా. ఈ థిక్ గ్రీన్ లైన్ ఉంది కదండి, దీన్ని మనం వీవ్యాప్ అంటాం. సో దానిపైన ఒక క్యాండిల్ అన్నా క్లోజ్ అవుతేనే ఎప్పుడైనా బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ఎలా జరుగుతుందంటే ఆ లెవెల్స్ నుండి దాని పైకి వెళ్ళి ఒక 5 మినిట్స్ క్యాండిల్ మినిమం క్లోజ్ అవ్వాలి. మనం అయితే కాల్స్లోనే మన స్టాప్ లాస్ హిట్ అవుతున్నా నేను నెక్స్ట్ స్ట్రైక్ యాడ్ చేసుకుంటూ కాల్స్లో ఈరోజు ఆల్మోస్ట్ ఒక బాగానే 3,000+ ప్రాఫిట్ తీసుకున్నాను. సో పుట్స్లో ఎక్కువ సెల్లింగ్ జరిగింది కదా, నన్ను పుట్స్ కింద టర్న్ అవ్వచ్చు కదా అంటే అది ట్రాప్ అయి ఉండొచ్చు. సో ఇది ఒక మనకి అలర్ట్నెస్ అంతే. మార్కెట్లో సడన్గా పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే ఒక సేమ్ డిస్టెన్స్లో పుట్స్ కాల్స్ తీసుకున్నప్పుడు ఇది చూడండి 80,000 పుట్ 6.5కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా చూడండి 80,000 పుట్ స్ట్రైక్ 6.5కి వెళ్ళింది. సేమ్ అంటే మార్కెట్ నుండి సేమ్ డిస్టెన్స్లో కాల్ వచ్చి 2.6 ఉంది, సేమ్ డిస్టెన్స్లో కిందకి వచ్చి పుట్ 6.5 ఉంది. ఇది 6.5 ఎందుకు పెరిగిపోయింది, ఇందాక 5 ఉండేది. ఇందులో బయింగ్ ఎక్కువ జరుగుతుంది. ఇందులో బయింగ్ ఎందుకు జరుగుతుంది అంటే ఒక 100 రూపీస్తో 80 రూపీస్తో స్ట్రైక్ ఆడి సెల్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టే 6 రూపీస్తో 5 రూపీస్తో బై చేస్తారు. అంటే మార్కెట్ని చాలా స్ట్రాంగ్గా ఒకసారిగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం మన 130కి ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాం కదా, FIIs ఓపెన్ అయ్యే ముందు 130కి మార్కెట్ అయితే కరెక్ట్ అవుతుంది, స్ట్రెంత్ కోల్పోతుంది. ఆ టైంలో మనం బయటకు వచ్చేస్తాం. ఈలోపు మనం అయితే స్టాప్ లాస్ పెట్టేసి ఉన్నాం. ఇది ప్రతిరోజు నేను ప్రతిరోజు
ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు బోత్ స్ట్రైక్స్ నేను యాడ్ చేసుకుంటా కాబట్టి నాకు చాలా ఈజీగా ఐడెంటిఫై అయింది ఇది. ఇంత డిఫరెన్స్ అయితే ఉండదండి. ఎందుకుందంటే పుట్స్లో చాలా దారుణంగా మార్కెట్లో సెల్లింగ్ యాడ్ అయినాయి స్ట్రైక్స్. సో అది మనకి ఎనీ టైమ్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు, లేదా వాళ్ళు ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ 2500 రెసిస్టెన్స్ నుండి డౌన్ అవ్వచ్చు. సో ఇలా రిస్క్గా ఉన్నప్పుడు మార్కెట్స్ చూడండి, ఇదే వీవ్యాప్ థిక్ లైన్ ఉంది కదా బ్లూది, ఆ వీవ్యాప్ పైకి వెళ్ళి ఒక క్యాండిల్ అన్నా క్లోజ్ అవ్వాలి, కానీ క్లోజ్ అవ్వాలి. వీవ్యాప్ మీద క్యాండిల్ అలా ఉండేవి, నెక్స్ట్ మళ్ళీ కిందకు వస్తుంది, వీవ్యాప్ కిందకు వస్తుంది. ఎప్పుడైనా బ్రేక్అవుట్స్ అవ్వాలంటే ఇమీడియట్గా అవ్వదండి, మార్కెట్ స్ట్రెంత్ తీసుకుని టైం తీసుకుని ఒకసారిగా బ్రేక్అవుట్ ఇస్తుంది. అందుకే ట్రేడింగ్ చేసినప్పుడు కంపల్సరీ ఆప్షన్ సెల్లింగ్ అన్నా ఆప్షన్ బయింగ్ అన్నా స్టాప్ లాస్ పెట్టుకోండి. మనదైతే 3500 మళ్ళీ ఆల్మోస్ట్ 2000 చేంజ్ వరకు వచ్చేసాము. నేనైతే స్టాప్ లాస్ పెట్టా. మ్యాక్సిమం మనకు వచ్చిన ప్రాఫిటే పోదు తప్ప కొత్తగా ఏం పోదు. సో మనం పెట్టిన స్టాప్ లాస్లు మార్కెట్ నుండి నేను ఇప్పుడు మామూలుగా ఎప్పుడు 60-70 రూపీస్ సెల్ చేస్తాం కదా, ఇప్పుడైతే ఆల్మోస్ట్ 200 రూపీస్ది నేను సెల్ చేశాను. ఎందుకంటే 83,400లో మార్కెట్ ఉంది సెన్సెక్స్, నేను 83,500 సెల్ చేస్తా దగ్గరికి వెళ్ళి, మార్కెట్ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైము 120-115 అవుతుంది చూడండి. 130కి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయితే FIIs ఎంటర్ అవుతారు. ఆ టైంలో మార్కెట్ ఎంతో కొంత కరెక్ట్ అవుతుందని నా ప్రిడిక్షన్, అంతే. నెక్స్ట్ ఈ వీవ్యాప్ పైకి వెళ్ళి మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఇందా నుండి చెప్పినా కదా థిక్ ఈ గ్రీన్ లైన్, ఇది దీన్ని క్రాస్ అయ్యి మార్కెట్ ఫస్ట్ టైం వెళ్ళా, సెకండ్ టైం పైకి వెళ్ళిపోయింది. సో మనం కాల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాం అన్ని. మార్కెట్ ఫాలో అయింది. మార్కెట్ యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యే టైంకి 130కి మనకి ఛాన్స్ వచ్చింది, మార్కెట్ ఫాలో అయింది. నేనైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. అలాగే నిన్నటి ట్యూస్డే హైకి మార్కెట్ ఆల్రెడీ వచ్చేసింది. మార్కెట్ ట్యూస్డే ఇదిగోండి, ఇప్పుడు యూరోపియన్ 130 అవుతుంది, టైం 125 అయింది, మార్కెట్ కరెక్ట్ అయింది. 125కి మార్కెట్లో ఒక్కసారిగా ఫాలో వచ్చింది చూడండి. సో ఏంటంటే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు పొజిషన్స్ ఎగ్జిట్ చేసుకుంటారు. FIIs వచ్చి సడన్గా బై చేస్తారో సెల్ చేస్తారో వాళ్ళకి తెలియదు కదా. FIIs మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కాబట్టి ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు సగం ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటారు. ఇదే మంచి టైం మనం మార్కెట్లో ఆల్మోస్ట్ బయటకు వచ్చేయడానికి. తర్వాత మార్కెట్ మూవ్మెంట్ బట్టి మనకి ఛాన్స్ దొరికింది అనుకోండి, ట్రేడ్ కంటిన్యూ చేస్తాం, లేదా ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం, రేపు ఎక్స్పైరీ. నెక్స్ట్ ఏంటంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, నేను లైవ్ ట్రేడింగ్ చేయడానికి చూస్తున్నా. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ కామెంట్స్లో పెట్టారు లైవ్ ట్రేడింగ్ ఒకటైనా చేయమని. సో దాని గురించి నేనైతే రిక్వెస్ట్ పెట్టా. మనం ఇప్పుడు వచ్చి ఒకటి కూడా యూట్యూబ్ లైవ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ 24 hours రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఇదిగోండి చూడండి 130 అవుతుంది టైము. 130 అవుతుంది టైము. ఒక్కసారిగా ఎంత పెద్ద ఫాల్ వచ్చిందో. నేను మొత్తం అన్ని పొజిషన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చాను. మంచి ఛాన్స్ ఇది. ఈ 130 అంటే ఎప్పుడు 130కి మార్కెట్లో కొంచెం స్ట్రెంత్ కోల్పోతుంటుంది నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో బట్ మార్కెట్స్ అయితే పాజిటివ్లోకి వెళ్ళిపోయినాయి. మండే వచ్చి ఫ్రైడే మార్కెట్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళింది హైని. మండే హైని ట్యూస్డే బ్రేక్ చేసుకుంది. ఈరోజు వెనస్డే వచ్చి ట్యూస్డే హైని బ్రేక్ చేయడానికి ఆల్మోస్ట్ రెడీగా ఉంది దగ్గరికి. సో ఇలాంటి టైంలో మనం బయటకు వచ్చేసి సేఫ్ జోన్లో ఉండడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇన్ కేస్ ట్యూస్డే హైని బ్రేక్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్తే పైన రెసిస్టెన్స్ ఉంది, మళ్ళీ 2500 రెసిస్టెన్స్ని బ్రేక్ చేయాలి. మనం అయితే రౌండ్ ఫిగర్ 5300కి వచ్చామండి. సో నేను ఓన్లీ ఛాన్స్ దొరికినప్పుడు కాల్స్ ఫార్ అవే ఇదే మనం ఆప్షన్ బయ్యింగ్లో ఏంటంటే ఇన్ ద మనీ చేస్తాం కాబట్టి మన స్టాప్ లాస్లు హిట్ అయిపోతాయి. ఆప్షన్ సెల్లింగ్ ఏంటంటే మార్కెట్ని మనం ఒక 100-200 పాయింట్స్ డిస్టెన్స్ తీసుకుని అక్కడ నుండి స్ట్రైక్ సెల్ చేస్తాం కాబట్టి మనకి మార్కెట్ మనకి ఆపోజిట్గా వెళ్ళినా సరే, అంటే నేను ఇప్పుడు మార్కెట్ పడుతుంది అనుకున్నా ఈరోజు, కానీ మార్కెట్లో బుల్స్ మనకి గ్రిప్లోకి వచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది. నెక్స్ట్ అది ఇండికేషన్ కూడా మనకు కనిపించింది. ఎలా కనిపించింది? ఒకటి నిఫ్టీ ఫాల్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఉంది. నెక్స్ట్ ఒక సేమ్ డిస్టెన్స్ అంటే 83,500 నుంచి 3,500 పాయింట్స్ పైకి వెళ్తే కాల్స్ ఏమో 2.5 రూపీస్ ఉన్నాయి. అదే 3,000 పాయింట్ కిందకు వచ్చి 83,000 పుట్ చూస్తే 6 రూపీస్కి వెళ్ళిపోయింది. అది అంటే పుట్స్లో బాగా బయ్యింగ్ జరిగింది, ఎందుకంటే పుట్స్ రైటింగ్ జరిగింది కాబట్టి. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ ఆప్షన్ సెల్లింగ్లో ఎంటర్ అయ్యి మార్జిన్ బెనిఫిట్స్కి సింగిల్ 2 రూపీస్ 3 రూపీస్ స్ట్రైక్స్ యాడ్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా మంచి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎప్పుడైనా మీరు మార్కెట్లో మీరు డైరెక్షన్ ప్రెడిక్ట్ చేయలేకపోతే ఉన్న
లెవెల్స్ నుండి ఈక్వల్ లెవెల్స్లో 2 పుట్టు కాలు తీసుకుని ఒక 1000 or 2000 పాయింట్స్ పైకి వెళ్ళి చూడండి. ఏదైతే ఎక్కువ ప్రైస్ ఉందో అక్కడ బాగా బయ్యింగ్ జరిగిందని, అక్కడ బయ్యింగ్ ఇది చూడండి. మార్కెట్ అయితే 2500 చాలా స్ట్రాంగ్గా బ్రేక్ చేసుకుని వెళ్ళింది. చూడండి, ఎప్పుడు బ్రేక్అవుట్స్ ఇలాగే ఉంటాయి, మనకి ఛాన్స్ ఇవ్వదు. సో మనం అనుకున్నట్టు నిన్న ట్యూస్డే హైని మార్కెట్ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయింది. సో వరుసగా ఎవ్రీడే మార్కెట్ అయితే బిఫోర్ డే హైని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. రేపు ఎక్స్పైరీ చూద్దాం, రేపు ఏమవుతుందో. ఎక్స్పైరీ రేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.